నమస్తే అందరికీ. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి అశోచ్యానన్వశోస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ నానుశోచంతి పండితాః. నీ భగవానుడు పలికిను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె, జ్ఞాని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చిన గాని ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండడం అను మాటయే లేదు. అన్ని కాలముల్లోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలములందు ఉండను. శరీర పతనముతో అది నశించినది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర స్తత్ర నముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యా త్వాం స్థితిక్షస్య భారత స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము, పట్టించుకొనకుము. యం హినవత్ వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖం సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలనానా, ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయ జాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృశ్యోంత త్వనయోస్తత్యదర్శిభిః. ఆ సత్తు అను దానికి అనిత్యమైన దానికి ఉనికియే లేదు. సత్తు అను దానికి ఏమీ లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. అవినాశితు తద్విద్ధియేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన ఆ సత్యము పరమాత్మతత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపజేయజాలరు. అంతవంత ఇమే దేహా నిత్యస్తోక్తాః శరీరనః అనాశినో ప్రమేయస్య తస్మాజ్జుతస్య భారత. ఈ శరీరములు అన్నీను నశించినవి, కానీ జీవాత్మ నాశరహితం.
అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయం ఎరిగి ఓ భరతవంశీ అర్జున నీవు యుద్ధము చేయుము. యం ఏనం వేత్తి హంతారం యైషైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహ్యంతి నహ్యతే నాయం హంతి నహ్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలన వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమనందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరును భావ వికారములు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. వేదా వినాశినం నిత్యం ఏనమజవ్యయం కథం స పురుషః పార్థకం ఘాతయతి ఘంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రమును త్యజించి నూతన వస్త్రమును ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరమును పొందును. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోచున్నట్లు చేయజాలదు. అచ్ఛేద్యోయమధ్యాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్య సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపచేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, అచలము, స్థానము, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియ గోచరము కానిది, అత్యంత్యము, మనస్సునకును అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపదగదు.
11 to 25. Okay.